Hey, hi, hello, namaste. Welcome back to my another video, and this video will be regarding my opinion on Game Changer అనమాట. సో గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా? ఆల్రెడీ చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఆల్రెడీ చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి చూడండి. ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. బాగానే ఉంది, అలా ఉంది, అలానే ఉంది అనమాట మూవీ కూడా. సో చూడొచ్చు. ఒక మాస్ కమర్షియల్ మూవీ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఇది రామ్ చరణ్ ఫాల్టో, లేకపోతే హీరోయిన్ ఫాల్టో, లేకపోతే దిల్ రాజు ప్రొడక్షన్ ఫాల్టో ఇవి కాదండి మెయిన్. బికాస్ ఆఫ్ కమ్బ్యాక్ శంకర్ ది ఫాల్ట్. లిటరల్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ బై కార్తిక్ సుబ్బరాజ్ కాబట్టి మూవీని ఆ స్టోరీ లైన్లో తీసుకుని వెళ్తారు, చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ దానికి టాపింగ్స్ యాడ్ చేశారు, కమర్షియాలిటీ అని కొన్ని పాయింట్స్, అవి అక్కడ మిస్ కొట్టేసింది. కొంచెం లీనియర్ స్క్రీన్ ప్లే చూపిస్తారు, అవి చూపిస్తారు, కట్స్ కొడతారు, అటు ఇటు మారుస్తారు. ఇవన్నీ కొంచెం ఫ్యాషనబుల్గా డిఫరెంట్గా చూపించాలి అనే కాన్సెప్ట్లో చూపించారు శంకర్ గారు. బట్ చాలా వరకు ఎవరు కనెక్ట్ కారు. అక్కడ ఏవైతే తీసుకున్నారో అవి అంత సూపర్ డూపర్ బంపర్గా అయితే లేవు. అంటే లాజిక్స్ మాట్లాడితే ఏ లాజిక్ కరెక్ట్ కాదండి, అన్నీ సూట్ కావు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీఎస్ అయిన వాళ్ళు, మీరు ఒక 2-3 ఇయర్స్ కష్టపడితే ఐఏఎస్ అవ్వచ్చు. సరే, అది కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు అనుకుంటే, దాని తర్వాత కష్టపడి ఏదైనా చేసి ఇట్లా బయటకొచ్చి ప్రజల్లో మంచి తెచ్చుకుంటే అప్పుడు సీఎం అవ్వచ్చు. కానీ ఆ స్పీడ్ అనేది నాకు అసలు అర్థం కాలేదు. సరే ఓకే, ఒక 10 ఇయర్స్ స్పాన్‌లో తీసిన మూవీ కాబట్టి మనకి 3 అవర్స్‌లో చూపిస్తున్నారు అన్నట్టు చెప్తే, లైక్ ప్రెజెంట్, పాస్ట్ ఇట్లా ఏమన్నా టైమ్ లైన్స్ పెడితే దేర్ విల్ బి ఎ ఛాన్స్ టు లైక్ అవును కరెక్టే అనుకోవచ్చు. కానీ ఇది ఎట్లా అంటే ఇట్లా చిటికేసినట్టు ఇట్లా స్పీడ్‌గా అయిపోతున్నట్టు, అసలు గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉన్నట్టు, ఏం చెప్పినా చేయొచ్చు అన్నట్టు, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కొంచెం అవి అయితే ఎట్లా అంటే నమ్మాలా ఇప్పుడు? నిజంగా నమ్మాలా? అన్నట్టు కాన్సెప్ట్‌లో ఉంది. నిజంగా నాకైతే అదే అనిపించింది. బట్ ఇక్కడ హీరో రామ్ చరణ్ కాబట్టి అన్నీ పర్ఫెక్ట్‌గా జరిగిపోతాయి. రామ్ చరణ్‌కి నచ్చినట్టు జరిగిపోతున్నాయి అనేది చూపిచ్చారు గానీ, ఒక సిస్టమ్ ఏం చేస్తది? ఈ సిస్టమ్‌లో ఏం జరుగుతది? అది పొలిటీషియన్స్‌కి ఎలా కష్టమవుతది? అండ్ ఆల్సో అలానే ఆఫీసర్స్‌కి ఎంత కష్టమవుతది అనే పాయింట్ మాత్రం చూపియలేదు. ఓకే. అక్కడ నేను డిస్కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిస్కనెక్ట్ అయిపోయాను. సరే, ఈ ఈ స్టోరీ లైన్స్ ఇవన్నీ పైకెళ్ళేదో, లేపోతే తగ్గేదో, లేపోతే ఇవన్నీ హైస్, లోస్ ఇవన్నీ కమర్షియాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. వెల్ అండ్ గుడ్. అదేంటంటే సినిమా లిబర్టీ తీసుకున్నారు, బానే ఉంది. కానీ ఆ స్టోరీని అది డ్యామేజ్ చేస్తుంది. అక్కడ పెద్ద ఏమి స్టోరీ లేదు అనేది క్రియేట్ చేస్తున్నట్టు అయిపోయింది. ఇచ్చిన స్టోరీ దాన్ని వేరే వేరే పాయింట్స్ వల్ల ఈ ఏదైతే చెప్పాలనుకున్న స్టోరీ డైల్యూట్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్. నా పాయింట్ అయితే ఇది. అక్కడ నాకు కొంచెం బాధేసింది. ఇప్పుడు ఒక గేమ్ చేంజర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఎలా ఉంటారు? ఆయన థింకింగ్ ఎలా ఉంటదనేది మనం 'రామ్ చరణ్‌ని' చూస్తే అనిపిస్తది. ఐఏఎస్ ఆఫీసర్ అంటే యెస్, హి ఈస్ ద ఐఏఎస్ ఆఫీసర్. ఎట్లా అంటే ఫిజిక్ గాని, లుక్ గాని, ద వే వాకింగ్ స్టైల్ గాని ఇవన్నీ అసలు 'రామ్ చరణ్' గారిలో కనిపిస్తాయి. బావుంటారు. యెస్, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇట్లా ఉంటారు అనేది చూపియొచ్చు. కానీ కాసేపొచ్చేసి సీఎం అంటారు, కాసేపొచ్చేసి ఐపీఎస్ అంటారు, కాసేపొచ్చేసి ఐఏఎస్ అంటారు. అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే, ఆ ప్రాసెస్ గూడా మనకు కరెక్ట్‌గా తెలీదు. ఇట్లా ఏదో హీరోయిన్ కోసం ఐపీఎస్ నుంచి హీరోయిన్ అడిగిందని ఐఏఎస్ అయిపోయానని చెప్పడం, ఈ లాజిక్‌లన్నీ నాకు నిజంగా ఇప్పుడు 'శంకర్' అంటే మనకు లాజిక్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'భారతీయుడు' తీసుకోండి, 'నాయక్' తీసుకోండి, అదే 'నాయకుడు', 'నాయక్' కాదు 'నాయకుడు' ఆర్ ఎల్స్ చాలా చాలా సినిమాలున్నాయి మనకి. పర్టిక్యులర్ పబ్లిక్ వాళ్ళ కోరుకునేదేంటంటే అసలు లైఫ్‌లో, మన లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి చూపియడం అనేది పాయింట్. అది అసలు లేనే లేదు. ఓవర్ ది టాప్ ఎళ్ళిపోతది ఒక్కసారిగా. సో, అక్కడ నేను వెరీ మచ్ డిస్కనెక్టెడ్. లిటరల్‌గా చెప్తున్నా, అక్కడ డిస్కనెక్ట్ అయిపోయాను. సో, మీకు ఇలాంటివి లాజిక్స్ ఒద్దు, నాకు ఇట్లాంటివి ఏమొద్దు. నాకు మా మా 'రామ్ చరణ్' చూసుకోవాలి. 3 ఇయర్స్ అయింది చూసి. ఒక సోలో మూవీ చూసి, నాకు ఇవన్నీ గాదు, నాకు ఎలివేషన్ షాట్స్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తా అంటే ఎళ్ళండి, ఎంజాయ్ చేయండి. వెల్ అండ్ గుడ్. అలా ఉంటే మాత్రం ఎళ్ళండి అంతే. బికాజ్ ఏవైతే అక్కడ చూపిచ్చారో అవి పెద్ద నాకు అనిపియలేదనమాట. అండ్ దాంతో పాటు
రామ్ చరణ్ వచ్చే స్టైల్ గానీ, లేకపోతే ఆ హెలికాప్టర్ షాట్స్ గానీ, డాన్స్ గానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. అసలు అవన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి. ఇట్ వాస్ వెల్. అండ్ ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ గానీ, మెగా ఫ్యాన్స్ గానీ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకైతే పిచ్చ పిచ్చగా నచ్చుతది. ఆ లుక్స్ గానీ, ఆ ఫైట్స్ గానీ ఇవన్నీ. కానీ ఎక్కడో కొంచెం డిసప్పాయింట్‌మెంట్ నాకైతే. దాంతో పాటు ఒక స్టోరీ లైన్‌లో ఆ కమర్షియాలిటీని ఇంక్లూడ్ చేయడం వల్ల స్టోరీ డైల్యూట్ అయిపోయిందనే ఒక బాధ అంతే. అంటే స్టోరీ ఇంకోటి జరుగుతుంటది. అక్కడ కనెక్షన్ ఇంకోటి జరుగుతుంటది. దాన్ని లింక్ చేయడం సరిగ్గా చేయలేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. అదనమాట సంగతి. అండ్ దాంతో పాటు ఇంకొక పెద్ద డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే, ఈ మూవీలో ఆల్రెడీ కమర్షియాలిటీ ఉంటది. మన గ్రాండియర్ స్కేల్, శంకర్ స్కేల్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ పాటను తీసేసారయ్యా. 'హైరానా'. ఒరేయ్! 60,00,00,000 పెట్టి తీశార్రా మొత్తం ఇన్‌ఫ్రారెడ్ కెమెరా వాడారు. అది వాడారు, ఇది వాడారు అని చెప్పారు. బట్ లేదు. ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దట్. కానీ మనకి జనవరి 14థ్‌న ఇంక్లూడ్ చేస్తానని చెప్పారు. చూడాలి. నాకైతే ఇది ఒక యావరేజ్ ఆర్ ఎల్స్ నార్మల్ మూవీ అన్నట్టే ఉంది. బికాజ్ సపోజ్ ఆ కమర్షియాలిటీ లేకుండా సినిమా తీసుంటే మాత్రం వేరే లెవెల్ ఉండేది. బికాజ్ 'కార్తిక్ సుబ్బరాజన్' రైటింగ్ నాకు కనిపించింది దానిలో. అంటే కొంచెం ఆహ్, ఆ చిన్నవైనా గాని న్యూయాన్సెస్ చాలా బాగా ఉన్నాయి. సో, ఆయన రైటింగ్ మనకి అక్కడ స్టోరీ లైన్ అది బావుంది. కానీ ఈ కమర్షియాలిటీ వల్ల అది డైల్యూట్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. దాని తర్వాత ఏం జరుగుతది అనే ఒక సీన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో బోర్ కొట్టే సీన్స్ ఏంటంటే ఆ లవ్ యాంగిల్స్. ఎవరితో? హీరోయిన్ 'కీరా అద్వానీతో.' ద సీన్స్ ఉన్నాయి సార్ క్రింజ్. డోప్, డోప్. అది అసలు నిజంగా చెప్తున్నాను. ఏదో ఇరికియాలి అన్నట్టు ఇరికిచ్చారు. అసలు ఆ కాన్సెప్టే లేకుండా ఉంటే బావుండేది. కోపం తగ్గించుకో అది ఇది అని పట్టేసి అక్కడ 'హైరానా' సాంగ్ పెట్టేసుంటే సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఆ 'డోప్' అని పాట పెట్టారు. అసలు తిక్కలేసిపోయింది. అండ్ 'ఎస్.జె. సూర్య' గారి యాక్టింగ్ వేరే లెవెల్. ఆయన కూడా సూపర్‌గా యాక్టింగ్ చేశారు. అండ్ 'శ్రీకాంత్' గారు సూపర్‌గా చేశారు యాక్టింగ్. అంతంత ఉంది. అసలు దానిలో స్టఫ్ ఉంది. స్టఫ్ లేదని కాదు. అసలు క్రేజీ ఉంది. అసలు స్టోరీ లైన్‌లో గాని వాళ్ళు అదే పర్ఫెక్ట్‌గా తీసుంటే ఈ సినిమా మళ్ళీ హిట్ కొట్టేది. ఆ కమర్షియాలిటీల వల్ల యావరేజ్ అయింది అనేది పాయింట్ నాది. సో, మీరు ఏమన్నా అనుకోవచ్చు, కిందకొచ్చి తిట్టుకోవచ్చు. సో, మీ ఒపీనియన్ చెప్పుకోండి. నా ఒపీనియన్ అయితే అది. కానీ అసలు చూడొచ్చా ఈ సినిమా అంటే? యాహ్! చూడొచ్చు. కానీ గుర్తుండిపోయేలాంటి సినిమా అయితే కాదు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంత ఫీల్ అయిపోయి, అరే! ఏంట్రా అది ఇది అని అనుకోవచ్చు. 'ధ్రువ' సినిమాలో హి ఈస్ ఎన్ పోలీస్ ఆఫీసర్. ఆయనది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోలీస్ ఆఫీసర్ దానిలోనే ఉంటాడు. అండ్ దాంతో పాటు హౌ హి డీల్స్ విత్ ద క్రిమినల్. ఆ పర్సన్‌తో ఎలా డీల్ చేస్తారో అనేది చూపిచ్చారు. మీకు ఆ స్టోరీ లైన్ అలా ఎళ్తుంటది కాబట్టి సూపర్‌గా ఉంటది ఆ మూవీ. ఇక్కడేమైందంటే అలాంటి స్టోరీ లైన్ ఉంది. కానీ దాని మీద కమర్షియాలిటీ యాడ్ చేయడం వల్ల ఆ స్టోరీ డైల్యూట్ అయిపోయింది. సో, అందుకు మనకి అంత ఎక్కదనమాట. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేటప్పటికల్లా పాటొస్తది. రేయ్! ఎందుకురా ఈ పాట ఇప్పుడు అన్నట్టు కాన్సెప్ట్‌లోకెళ్ళిపోతారు. అండ్ దీంతో పాటు తమన్ గారు డ్యూటీ ఎక్కారు. ఆ సినిమాని ఇంకా లేపిందంటే తమనే. లిటరల్‌గా చెప్పాలంటే ఆ సినిమా తమన్ లేకపోతే నథింగ్. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత బావుందనమాట. సో, అదనమాట సంగతి. దిస్ ఈస్ ఆల్ మై ఒపీనియన్ టువర్డ్స్ గేమ్ చేంజర్. ఎళ్ళండి. హ్యాపీ పొంగల్ ఎంజాయ్ చేయండి. సూపర్ డూపర్‌గా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం. సో, ఫైనల్‌గా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సాయి తేజ్. ప్లీజ్. 1000 కొట్టాలనుకున్నా. కొడదాం. అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా.